ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు నార్సింగ్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? దినేష్. ఏం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేర్. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మోస్ట్లీ సిటీలో ఉంటే మాకు అంత ఏం తెలియదు. అంటే మాకు రేషన్ అది అవసరం ఉండదు. చిన్న చిన్న అంటే వీళ్ళు సీఎంస్ ఉంటే వాళ్ళకే ఇంపార్టెన్స్ ఎక్కువ. అంటే పేదవాళ్ళకి వాళ్ళకి హెల్ప్ చేయడం ఇంపార్టెంట్. మాకేంటంటే మాకు రోడ్స్ బాగున్నాయా, మాకు ఆఫీస్ వెళ్ళడానికి బాగుందా, అదే నేను అదే చూస్తాను. నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లే. ఏంటంటే రేట్స్ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది, కొన్ని ప్లేసెస్లో ఏదైనా రియల్ ఎస్టేట్ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది, అంతే. మిగతాదంతా నాకేం పెద్ద ఫరక్ ఏం కాదు. సిటీలో ఉంటారు కదా సార్, హైడ్రా గురించి మీకు ఏమైనా తెలుసు అంటే? ఏంటి? హైడ్రా గురించి విన్నాను. అంటే నాకు కరెక్ట్ ఏంటో తెలియదు, కానీ వాళ్ళు అదే వాటర్ బాడీస్ని కాపాడడం చాలా మంచిదే. హైడ్రా మంచి యాక్టివిటీస్ చేస్తుంది, కానీ ఎంతవరకు అంటే అందరికీ నోటీసులు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనేది. ఎందుకంటే చాలామంది నేను మీడియాలో చూడటం అయితే నోటీస్ ఇవ్వకుండా నైటే తీసుకుని వెళ్ళిపోవడము అలాంటివి చేస్తున్నారు. అలా చేస్తున్నారు, అదైతే తప్పు అనుకుంటున్నాను, అంతే. 6 గ్యారంటీస్ ఎలా ఉన్నాయంటారు సార్ ఇప్పుడు సిటీలో కూడా? 6 గ్యారంటీస్ నాకు రాదు కదా. అంటే నాకు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. అంటే నాకు వస్తుందా 6 గ్యారంటీలు అన్నీ పేదవాళ్ళకి వెళ్ళే పథకాలు. ఇప్పుడు మీ ఇంట్లో మహిళలు కూడా ఉచిత బస్ ప్రయాణం జరుగుతుంది కదా? ఉచిత బస్ ప్రయాణం ఓకే, కానీ వాడుకున్నాం, కానీ అది అవసరం అనేది మాకైతే అవసరం లేదు. అంటే ఉచితం వాళ్ళు 30-40 రూపాయలు వాళ్ళైనా ట్రావెల్ చేయగలరు. సో పేదలకి కరెక్ట్గా వెళ్తుందా లేదా అని చూసుకోవాలి. సిటీలో నాకు రేవంత్ గారు ఉన్నా వీళ్ళున్నా ఎవరున్నా, కేసీఆర్ గారు ఉన్నా వీళ్ళున్నా నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఏంటంటే ఐటీ రంగానికి వాళ్ళు ఏదైనా మంచిది తీసుకొస్తే, పాత ఉన్న ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ మా కంపెనీదే ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు 3,000 కోట్లు. అంటే అది ఎవరి వల్ల వచ్చిందని తెలీదు, 3,000 కోట్లు ఆయన తీసుకొచ్చారు. అది వీళ్ళు కూడా దాన్ని కాపాడుకోవాలి. ఆల్రెడీ వచ్చిన పుష్ చేయాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? జయరామ్. ఏం చేస్తుంటారు సార్? నేను టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేసి తీసేసిన. అవును. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారిపై మీ అభిప్రాయం ఏంటి? 100% ఫెయిల్ అయింది. 100% రేవంత్ రెడ్డి ఇన్ఎగ్జాబుల్ క్యాండిడేట్ సీఎంకి. ఆయనకు అనుభవం లేదు, చెప్తే విన్నాడు. అనవసరంగా 6 పథకాలు పెట్టిండు, ఒక పథకం మాత్రమే సక్సెస్ అయింది. అది మగవాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. నేను బస్సులో వచ్చిన నిన్న, వెనక సీటు వరకు వాళ్ళే ఉన్నారు. సీనియర్ సిటిజన్ లేదు, ఎవరికి లేవు, కేవలము మహిళలకు మాత్రమే బస్సులు అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇంక మిగతావి అగమ్య గోచరం. నేను రైతును కాదు, రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రైతు బంధు లేదు, పెన్షన్లు వాళ్ళు 2,000 నుంచి 4,000 ఇస్తున్నాడు కదా, 2,000 కంటిన్యూ అవుతుంది. అది కూడా లేట్గా ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి పాలన ఏమీ పనికిరాదు. హైడ్రా తీసుకొచ్చి అనవసరంగా హైదరాబాద్ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. మూసీ నది పక్కన అనవసరమైనది ఈ మూసీ నది పెట్టుకొని మిగతా పథకాలన్నీ పక్కకు పెడుతున్నాడు. ఇప్పుడు మార్చిలో ఏప్రిల్లో రిటైర్ అయ్యే వాళ్ళకు బెనిఫిట్స్ ఇస్తే చాలు, ఆయనకు మెచ్చుకుంటారు. బెనిఫిట్స్ కూడా 17 టైమ్స్ ఇస్తామని పేపర్లో వస్తుంది. ఎన్నాళ్ళ నుంచి దాచుకున్న డబ్బు ఆయన వాడుకొని 17 ఇన్స్టాల్మెంట్లో ఇస్తాడంట. అది ఎంతవరకు సమంజసము? ఈయనకు అనుభవం లేకపోతే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని చేయాలి. సరే, నీకు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ప్రజలు ఇచ్చిండొచ్చు మ్యాండేట్, కానీ సరైన అనుభవం లేదు ఈయన. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంట? అభివృద్ధి ఎక్కడుందండి? అభివృద్ధి లేదు. ఏడ చూపెట్టండి అభివృద్ధి. ఏం చేసినాడు? ఫ్లైఓవర్లు కట్టించిండా? ఇప్పుడు వచ్చి సంవత్సరంలో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టించిండు హైదరాబాద్లో? ఏం చేసిండు హైదరాబాద్కి? ఆయన ఏం చేయలేడు కూడా. మరి గతంలో కేసీఆర్ పాలన ఎలా ఉంటుంది 9 సంవత్సరాలు? 9 సంవత్సరాల్లో సాధ్యమైనంత వరకు ఎన్నో పథకాలు ఇచ్చాడు ఆయన.
కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ అని, కంటి వెలుగు అని, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, ఇట్లా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ నుంచి, కాకపోతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎమ్మెల్యేలు బీద వాళ్లకు డబ్బు హాస్పిటల్స్కి ఇవ్వడం జరిగింది. ఈయన మాత్రం ఏం చేస్తున్నాడని తెలియదు. ఇప్పుడు ఆటో రిక్షా వాళ్ళు తిట్టుతున్నారు. వాళ్ళకు ఆటోలలో వెళ్ళడం లేదు చాలా మటుకు. వాళ్ళకు రోజుకు అద్దెకి తీసుకొని వచ్చి ఆటో నడుపుకునే వాళ్ళ పరిస్థితి ఆ గమ్య గోచరంగా ఉంది. రేవంత్ రెడ్డి ఒకవేళ అనుకుండొచ్చు నాకు ప్రజలు ఎన్నుకున్నారు అని, కానీ నేను చెప్తున్నా నాకంటే చిన్నవాడే వయసులో అనుభవం లేదు చెప్తున్నా. ఒకవేళ ఆయన చెంచాలు ఎవరైనా ఉంటే ఆయనకు చెప్పినా నన్నేం పీకలేడు ఆయన. నేను ముందే చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? సాయి. ఏం చేస్తుంటారు సార్? మొబైల్ సార్. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది, బాగుంది. మంచి పథకాలు ఉన్నాయి, ఫ్రీ బస్ ఉంది ఆడవాళ్ళకి, ఇంకా పథకాలు వస్తున్నాయి. ఇంకా గవర్నమెంట్ కూడా మంచి సహకారం చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ పథకాలు ఇవన్నీ అందరికి అందుతున్నాయి అంటారా మరి రాష్ట్రంలో కూడా? అది మనకు తెలియదు. నర్సింగ్లో ఎలా ఉంది పరిస్థితి? పర్వాలేదు, బాగుంది. అయితే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే 9 సంవత్సరాలు? మంచిగా ఉంది. 10 వాళ్ళది కూడా ఇంకా మంచిగా ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, పథకాలు కూడా బాగుండే. ఈయన వచ్చినాక కొంచెం పర్వాలేదు, కొద్దిగా బెటర్ అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? సంతోష్. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు జర పర్వాలేదు. ఇంతకుముందు హైడ్రా అది వచ్చి జర ఇబ్బంది అయిన ఉండే, ఇప్పుడైతే జర సానుకూలంగా మంచిగా నడుస్తుంది. ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. జర పథకాలు ప్రజలకు వస్తున్నాయి, వర్కులు జర నడుస్తుంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే ఈ పథకాలు, సంక్షేమ పథకాలు అండ్ అలాగే 6 గ్యారెంటీలు ఎంతవరకు అందుతున్నాయి అంటారు జనాలకి? ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా, వాళ్ళకి బడ్జెట్ లేదు లేకుండా అర్థం చేసుకుంటారు ప్రజలు. ఆశపడుతున్నారు వస్తాయి, కంపల్సరీ చేస్తారు అనేది అంటారు. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? చేసారు, ఆల్రెడీ చేసారు, పర్వాలేదు. మన ఆల్రెడీ డెవలప్మెంట్ రాష్ట్రం కదా, బడ్జెట్ లేక. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పల్లా వెంకటరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? పరిపాలన మంచిగానే ఉంది. రుణమాఫీ ఇచ్చిండు, బస్ ఫ్రీ పెట్టిండు. మరి కొన్ని పథకాలు మరి అనుకున్నట్టుగా డబ్బులు బడ్జెట్ కావాలి. కేంద్ర ప్రభుత్వం ఒకటి ఉండే, రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఉండే. చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాడు, మంచిగానే ఉంది. మరి ఇప్పుడు అది ఇచ్చిండు, ఏది మన వడ్లకి ధాన్యం సబ్సిడీ కింటాకి 500 ఇస్తున్నాడు. ప్రజలు మంచిగానే ఉన్నది. మరి చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? మంచిగా ఉంది. ఒకేసారి ఒకేసారి ఎట్లయితుంది? ఇప్పుడు అప్పులు ఉన్నాయి, అప్పులు వడ్డీలు కట్టడం సరిపోతుంది. మరి ఇప్పుడు అప్పులు దొరకాలన్నా చేస్తుండే, చిన్నగా చేస్తుండే. సంవత్సరం అవుతుంది కదా, ఒక్కొక్కటి అమలు అవుతుంటుంది. అయితే గతంలో చూసుకుంటే 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే? ఇక వాడికి అప్పు తెచ్చినప్పుడు పాలన అంటుంటుంది, అప్పులు లేనప్పుడు ఒక పాలన తిరుగుంటుంది. ఎవరితో వాళ్ళే. ఆయన ఇప్పుడు 5 సంవత్సరాలు కావాలి కదా, సంవత్సరం అవుతుంది కదా, ఇంకా 4 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు అడగాలి. చేయలేదు, ఆయన చేసింది ఏంది, నేను చేసింది అడగాలి. ఇప్పుడు తొందరపడి మనం మాట్లాడితే ఎట్లా తెలుస్తుంది? థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? సునీల్. ఏం చేస్తుంటారు సార్? ఐటీ అండి. ఎలా ఉందంటారు సార్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? పాలన గురించి నేను కమెంట్ చేయలేను పల్లెటూర్లలో, బట్ హైదరాబాద్ వరకు అయితే ల్యాండ్ ప్రైజెస్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఫుల్గా ఎక్కడెక్కడే ఆగిపోయినాయి. ఇంక్రీజ్ ఏం లేదు, పెద్దగా డెవలప్మెంట్ ఏం అదేం లేదు, కనపడట్లే. అండ్ ఈ హైడ్రా అని తెచ్చారు, మిడిల్ క్లాస్ వాళ్ళ మీద ఫుల్ ఇంపాక్ట్ పడింది. సో వాళ్ళు ఏదైనా కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ఏదైనా వేరే చోట ఎక్కడన్నా అకామిడేషన్ ప్రొవైడ్ చేసి ఉంటే వాళ్ళు కూడా కొంచెం బెటర్గా ఉండేది. 1 కోటి 2 కోట్లు 3 కోట్లు పెట్టి కట్టుకున్నది పర్మిషన్స్ అన్నీ వాళ్ళు ఇచ్చి ఆ ఎంప్లాయీస్ని ఏదైనా తీసుకోవచ్చు సస్పెన్షన్ అటువంటిది. బట్ వీళ్ళ లైఫ్స్ ఏంటి? 1 కోటి 2 కోట్లు అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్. వాళ్ళ లైఫ్ లాంగ్ ఈఎంఐలు కట్టుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మొత్తం రోడ్డు మీదకి వచ్చినట్టే కదా. అయితే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు మరి ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే? అభివృద్ధి అంటే ఇది మేజర్ సిటీ, మెట్రోపాలిటన్ సిటీ, దాని పాటు కదా అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది.
అది పనిగా గవర్నమెంట్ ఫోకస్ తీసుకుని చేయాలంటే ఏదైనా ఒక్కొక్క అడ్జసెంట్గా ఉన్న న్యూ ఏరియా ఏదైనా తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేసి జస్ట్ లైక్ కోకాపేట అలాగా దాని మీద ఫోకస్ పెట్టి చేయాలి. బట్ ఫ్రమ్ పాస్ట్ 1 yearలో తెలంగాణ గవర్నమెంట్ ఆ టైప్ ఆఫ్ ఇనిషియేటివ్ తీసుకున్నట్టు ఏం లేదు. ఈవెన్ ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్ ఆ ఫార్మాసిటీ అటువంటిది కూడా అది హోల్డ్లోనే ఉంది. దాని మీద కూడా పెద్ద ఏమీ ఫోకస్డ్గా ఏం లేదు. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది గత 9 సంవత్సరాలు చూసుకుంటే? ఆ 9 సంవత్సరాలు చూసుకుంటే తను ఒకటి బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మున్సిపాలిటీని బాగా డెవలప్ చేశాడు. ఒకప్పుడు వర్షాలు వస్తే నీళ్ళు వచ్చేసాయి అపార్ట్మెంట్లలోకి, ఇది బాగా ఎక్కువైన వాళ్ళు. బట్ కంపారిటివ్లీ ఫ్రమ్ పాస్ట్ 3-4 years మీరు అబ్జర్వ్ చేస్తే అది కొంచెం తగ్గింది చాలా వరకు. అండ్ దట్ కమింగ్ టు ఐటీ సెక్టర్ని తీసుకుంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, నియోపాలిస్, కోకాపేట లాంటి ఏరియాలని బాగా ఫోకస్ చేసి వాటిల్లో కొంచెం బాగా డెవలప్మెంట్ కనపడేలా చేశాడు. అండ్ ఫార్మాసిటీది ఏదో స్టార్ట్ చేశాడు కానీ వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు అది అక్కడ ఆగిపోయింది. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.